ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల్లో భారతదేశమే ఫస్ట్ ఉంటుంది. ఎందుకంటే అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో క్రూడ్ ఆయిల్ ఉన్నట్టుగా గుర్తించారు. భారతదేశానికి సంబంధించిన ఓఎన్జీసీ సంస్థ అక్కడ తవ్వకాలు జరుపుతుంది. ఆ తవ్వకాలు కూడా ఆల్మోస్ట్ పూర్తయినట్టుగా తెలుస్తుంది. 184,000 కోట్ల లీటర్ల క్రూడ్ ఆయిల్ ఉన్నట్టుగా గుర్తించారు. అయితే ప్రపంచంలో కొన్ని దేశాలు ఈ క్రూడ్ ఆయిల్ అమ్మి ఎలా ఎదిగారు, ఎంత డబ్బు సంపాదించారు, ధనిక దేశాలుగా ఎలా మారారు అన్న విషయం మన అందరికీ తెలుసు. అలాగే మన దేశంలో కూడా ఈ క్రూడ్ ఆయిల్ అనేది లభిస్తే మనం కూడా ధనిక దేశంగా మారబోతున్నాం. ప్రపంచ దేశాల నుంచి పెట్రోల్, డీజిల్ మనం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు మన ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. మనమే పెట్రోల్, డీజిల్ని ఎక్స్పోర్ట్ చేస్తే ఇంకా డబ్బు సంపాదించవచ్చు. ధనిక దేశంగా మారడానికి క్రూడ్ ఆయిల్ ముఖ్యమైన అంశం. ప్రజెంట్ మన ఇండియన్ ఎకానమీ $3.7 ట్రిలియన్. ఒకవేళ మనం ఈ క్రూడ్ ఆయిల్ తవ్వకాలు జరిపి ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తే మేబీ ఫ్యూచర్లో $20 ట్రిలియన్ వెళ్ళిన మన ఎకానమీ ఎలాంటి ఆశ్చర్యం లేదు. క్రూడ్ ఆయిల్ తవ్వకాలు జరిపి ఎక్స్పోర్ట్ చేస్తే మన భారతదేశం ధనిక దేశంగా మారుద్ది అనడానికి ఎలాంటి సందేహం లేదు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.